కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం ఉగాది వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉంది. మరి ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఉండడం వలన ధనం పోవడానికి అవకాశాలు ఉన్నాయి, ధన నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా కష్టపడితే కనుక, ఎక్కువ కష్టపడితే కనుక ధనం వచ్చేలాగా మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీరు చేసేటటువంటి పనుల ఒత్తిడి వల్ల పనుల స్టైల్, వర్కింగ్ స్టైల్ని బట్టి మీకు ఈ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పనులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు రావడం జరుగుతుంది. ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా సమర్థవంతంగా మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతారు, చక్కగా పని చేసుకోగలుగుతారు ఈ కుంభరాశి వాళ్ళు. అలాగే చక్కగా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ కుంభరాశి వారికి ఎంత ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా కేవలం మకర రాశి వాళ్ళకి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, కానీ కుంభరాశి వాళ్ళకి జరగకపోవడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్స్ లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం అనేటటువంటి తథ్యం. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క ఉద్యోగ విషయాల్లో మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా. అష్టమ కేతు గ్రహ ప్రభావం ఉంది. సూసైడ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పరిస్థితుల ప్రభావం వలన బ్రతికుండే కంటే కూడా మరణతుల్యమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సూసైడ్ చేసుకుంటే మంచిదా అని అనిపించే విధంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతాయి. పనులు ఒత్తిడి ఎలాగుంటాయి, మరి నమ్మి మోసపోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అన్ని వ్యాపారాల వాళ్ళు కూడా చేసుకునేటటువంటి వాళ్ళు మీ జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములతో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. అందుకే రెమెడీస్ కోసం మీరు చక్కగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోండి. మరి అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి యాదగిరిగుట్ట వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారికి కసాపురం పొండి, కసాపురం వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడవాళ్ళందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది. ప్రదక్షిణలు చేయండి. ఆ దేవాలయం చుట్టూ దేవాలయం చూస్తూ ఆ అమ్మవారి యొక్క శ్రీరామ అనేటటువంటి మహామంత్రంతో చక్కగా రామకోటి రాయండి. ఈ విధంగా వీలున్నంత వరకు ఆధ్యాత్మికంగా మీరు గడపడం ద్వారా రైతుల యొక్క పరిస్థితి బాగుంటుంది. మరి చేపల రొయ్యలు నడుపుతున్నటువంటి వాళ్ళ లాస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. అన్ని రకాల చేతి పనుల వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి జాతకాలు కాకుండా మీరు స్వయంగా మీ వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు నా యొక్క అపాయింట్మెంట్ని తీసుకోండి. స్వయంగా నేనే జాతకం చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. చక్కగా మీరంతా కూడా ముందుకు దూసుకొని మీ జీవితాల్లోకి మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోవాలని ఆశిస్తూ శుభమస్తు.